ఒక అందమైన అడవిలో బిట్టు మరియు కిట్టు ఇద్దరూ ఆనందంగా తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా వారికి ఒక రొట్టె కనబడింది. బిట్టు ఆ రొట్టెను తినబోతుంటే కిట్టు వెంటనే ఆపేశాడు. ఇద్దరూ ఎవరికోసం ఎంత ముక్క అనేది చెప్పుకుంటూ గొడవ మొదలుపెట్టారు. అప్పుడే ఓ చెట్టుపై నుండి జారుకుంటూ వచ్చాడు టిల్లు, తెలివైన, చిరునవ్వుతో ఉండే కోతి. సమస్యకి పరిష్కారం చెబుతానన్నాడు. టిల్లును రెండు ముక్కలుగా పంచాడు. కాని అవి సమంగా లేవు. అతడు పెద్ద ముక్కను తినడం మొదలుపెట్టాడు. ఇది న్యాయం అన్నాడు. ఇంకా సమంగా లేవు అంటూ రెండు ముక్కల నుండి తినసాగాడు టిల్లు. పిల్లులు మౌనంగా చూస్తూనే ఉన్నారు. చివరికి టిల్లు మొత్తం రొట్టె తిన్నాడు. బిట్టు, కిట్టు ఖాళీ చేతులే మిగిలారు. వారు ఆశ్చర్యపోయారు. మోసపోయామేమో అనిపించింది. చివరికి వారికి ఒక పాఠం తెలుసు. మీరు గొడవపడితే మూడో వ్యక్తి లాభపడతాడు.